गणेश ग्रह नक्षत्र योगिनी राशि रूपिणी देवीं पीठमयीं जायेत जायेत मातृकां सुंदरीं परां श्री मात्रे नमः। ओम नमो भगवते रुद्राय। శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారి అనుగ్రహంతో రక్షణని క్షేమాన్ని పొందిన వారమై మనమందరం కలిసి శ్రీ గురుగారి సన్నిధిలో మరొకసారి ఉగాది పండుగ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈశ్వరారాధన పరమైనది, సాంప్రదాయబద్ధమైన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణాన్ని శ్రీ గురుధామంలో శివయోగంతో నిత్య చైతన్యంతో ఉండే రాజయోగ శేఖరుడైన సద్గురు శ్రీ శివానందమూర్తి గారి సన్నిధి యందు గండూరి రాజశేఖరుడైన నేను వారి ఆశీస్సులతో మా గురువుగారు మహామహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక జీవని డాక్టర్ శ్రీ బిబిఎన్ శర్మ గారి ఆశీస్సులతో వారి కాకతీయ పంచాంగం ఆధారంగా బ్రహ్మశ్రీ వెల్లిదే యుగంధర్ శర్మ గారి సహకారంతో శివశ్రీ గంటాల వెంకటరమణ గారు చెప్పిన దాని ప్రకారం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మన 2 తెలుగు రాష్ట్రాలకి, భారతదేశానికి, ప్రపంచ దేశాలకి ఎలా ఉండబోతోంది అన్న విషయాలను, శుభాశుభాలను, కలిగే ప్రమాదాలను, వాటిని తొలగించుకునే నివారణోపాయాలను గురుతత్వ పరంగాను ఆధ్యాత్మిక పరంగాను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. అనంత కాలచక్ర గమనంలో ఒక క్షణంలో ఒదిగిపోయే సంవత్సరాన్ని మనం ఎంతో కాలంగా పరిగణిస్తున్నాము. కలి ఆరంభం లెక్కన 52వ శతాబ్దంలో 26వ సంవత్సరము, ప్రభవాది 60 సంవత్సరాలలో 39వదైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జగల్లగ్నం కుంభలగ్నం అయింది. జగల్లగ్న కుండలి ప్రకారం 14 ఏప్రిల్ 2025 సోమవారం తెల్లవారుజామున 3:21 రవి మేషరాశి ప్రవేశం జరుగుతున్నది. తత్కాల గ్రహ సంపత్తి మరియు రాజాది నవనాయకత్వాలను పరిశీలించిన ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితములను పరిశీలించిన విశ్వావసు నామ సంవత్సరమున వృషభ, మిథున, కర్కాటక, మిథున రాశుల యందు గురువు, మీనమందు శని, మీన కుంభములలో రాహు, కన్యా సింహములలో కేతువు ఈ సంవత్సరపు ముఖ్య గ్రహ సంచారం. ఈ గ్రహస్థితిలో నవగ్రహాలలో గురువు, శని, కుజ, రాహువులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఈ ఫలితాంశములను చెప్పడం జరుగుతున్నది. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరము, ఈ నామమును బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కొన్ని విషయాలను తెలియనట్టుగా నర్మగర్భంగా కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఫాలో కమ్మని విన్నవిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మనం తరచుగా వింటున్న మాట, ప్రస్తుతం కాలం బాగలేదు అని అంటున్నారు పెద్దలందరూ. నిజమే అది. ఈ సంవత్సరం గ్రహస్థితి, గ్రహ సంచారమును పరిశీలించిన, రాజాది నవనాయకుల అమరికను పరిశీలించిన ఆ సూచననే బలంగా ఉంది. కానీ ఇక్కడ ఈ సంవత్సర నామ అర్థంను పరిశీలిస్తే ఏం బాగలేదు, ఎవరికి బాగలేదు అనేది ఒక ముఖ్యమైన అంశంగా వస్తుంది. మనం ఈ పంచాంగ శ్రవణమును శ్రీ గురువు గారు అమ్మగారి సన్నిధిలో నిర్వహించుకుంటున్నాం, తత్వపరంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ విధమైన అర్థమే చెప్పుకోవాలి. నేను ధర్మంలో ఉన్నాను, భగవంతుడు ఆ ఈశ్వరుడే గురు స్వరూపంగా నాకు లభించారు, అతని సన్నిధిలో అండలో రక్షణలో నేను క్షేమంగా ఉన్నాను. కాబట్టి ప్రస్తుత విపత్కర పరిస్థితులలో నేనే కాదు, నా వారు, నా కుటుంబము, నా దేశము బాగుంటుంది అనే విశ్వాసంతో వాసము నివాసం చేస్తుంటే అప్పుడు ఏ రాశి వారమైనా బాగానే ఉంటాము. అది విశ్వావసు నామ సంవత్సరం యొక్క తత్వపరంగా అర్థం.
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించిన తరువాత దానిని ఏ విధంగా అర్జునుడితో అమలు చేయించారో ఆ విధంగా ఈ వత్సరము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తాను స్వయంగా రంగంలో లేకుండా తన ప్రతినిధులతో అంటే అర్జున ఆంజనేయ స్వామి వారులతో ఈ సంవత్సరము అమలుపరిచే విధంగా గురు శని కుజుల యొక్క ఈ సంవత్సర సంచారం తెలియజేస్తున్నది. భగవంతుడు దయామయుడు కాబట్టి తప్పు చేసి శరణు అంటే కనికరిస్తాడేమో కానీ వారి ప్రతినిధులు మాత్రం అలా కాదు. వారికి కేవలము స్వామివారి ఆజ్ఞ పాటించడమే తెలుసు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరపాలి, రాక్షసాంతం కావాలి, ధర్మస్థాపన జరపబడాలి, అంతే, వేరే మాట లేదు. తర్వాత ఈ మధ్యనే దిగ్విజయంగా పూర్తయిన మహాకుంభమేళ మరియు 14 మే నుంచి గురు మిథున రాశి సంచారం అంతర్వాహిని నదిగా పిలువబడే సరస్వతి నది పుష్కరాలు ఆరంభం కావటం దేశ చరిత్రలో సనాతన ధర్మం యొక్క సర్వశత్రుక్షయానికి కారణమయ్యే ఒక నూతన అధ్యాయానికి దేశవ్యాప్తంగా ప్రజల మనసులలో సనాతన ధర్మం అవలంబన పట్ల అంతర్గతంగా వచ్చే బలమైన శుభకరమైన మార్పు చరిత్రకారులు తమ కళలతో దేశ చరిత్రని నూతనంగా లిఖించబడే విధంగా గుప్తంగా అణచబడిన మరుగునపరచబడిన సనాతన ధర్మ చరిత్ర నేలను తీల్చుకొని సాక్ష్యాధారాలతో బయటపడటాన్ని కూడా నేటి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇక ముఖ్యంగా సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు అనే గురువాక్య ప్రమాణం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం నిరూపితమవుతుంది. అదేదో శాంతి మంత్రంగా గురుగారు చెప్పారా అంటే కాదు. ప్రజలందరూ మంచివారిగా మారాలి, మారిన మంచివారందరూ క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. సరే, మరి మారని వారి పరిస్థితి ఏంటి అండి అని మీరు అడగచ్చు. సనాతన ధర్మ శత్రువుల సంగతి ఏమిటి అండి అంటే అర్థం కాని స్థితిలో మీరెవరూ లేరు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇక ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవటం వలన సువృష్టి ఉండి సర్వసస్యములు ఫలవంతమగును, ప్రజలు క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉందురు, సుభిక్షములు కలుగుతాయి, స్వల్ప ధాన్యములు ఎర్ర నేలలు ఎక్కువగా ఫలిస్తాయి, కందులు శనగలు పొట్టు ధాన్యములు మరియు వేరుశనగ కందమూలములు ఆలుగడ్డ సమృద్ధిగా పండుతుంది, పగడములు అగరు కుంకుమ మొదలగు రక్తవర్ణపు వస్తువులు సమృద్ధిగా లభిస్తాయి. వ్యవసాయంలో అధునాతన యంత్రాలు సామాన్య రైతాంగానికి కూడా అందుబాటులోకి వచ్చి పంటల దిగుబడి అధికమవుతుంది. పశువులకి ఆహార కొరత అధికంగా ఉన్నప్పటికీ పాల కొరత ఎక్కువగా ఉండటమే కాకుండా పాలల్లో కల్తీ ఎక్కువగా అవుతుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులకి లోనయ్యే అవకాశం బాగా ఉంది. కానీ ఇదే సమయంలో రవి రాజు అవటం వలన ఇతర నవనాయకుల ఆధిపత్యం పరిశీలించిన ప్రపంచ దేశాల పాలకుల అహంకార ధోరణి వలన దేశాల మధ్యన అనవసర యుద్ధాలకు ఆస్కారం ఉంది. వీరి వలన ఆయా దేశాలలో ఉంటున్న విదేశీయులు ఇబ్బందులకి గురి అవుతారు. నరులు రాజుల వలన శస్త్రాస్త్రముల వలన బాధలకి గురి అవుతారు. విమాన అగ్ని భూకంప ప్రమాదములు సునామీ వంటి జల ప్రమాదములు చోర సర్పభయము బాగా ఎక్కువగా ఉంటుంది. అన్యాయ అవినీతి పరులు ఎక్కువ అవుతారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రజలు మానసికంగా అనవసరపు ఆందోళనకి భయానికి గురి అవుతూ నెగిటివ్ ధోరణితో తమకు రావాల్సిన అందివచ్చే అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు. ఇక మేఘోత్పత్తి నవమేఘ పక్షం అనుసరించి ఈ సంవత్సరము నీలనామక మేఘం ద్వారా వానలు కురియును. మేరుకు ఆగ్నేయ భాగంలో పుట్టుతున్న సందర్భంగా కొన్ని ప్రాంతములందు అధిక గాలులతో వర్షము,
సముద్ర ప్రాంతములందు కూడా అధిక వర్షము, సర్వధాన్యాభివృద్ధి ఉంటుంది. ఆర్ద్ర ప్రవేశాన్ని బట్టి ఫలితం చూస్తే ద్వాదశి తిథి అవ్వటం వలన ఉత్తమ ఫలితములు కలుగుతూ ధనధాన్యములు సమృద్ధిగా ఉంటాయి. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. సంక్రాంతి పురుషుని లక్షణం చూస్తే ముత్యములు ధరించి ఉండటం వలన శుభదాయకము, స్త్రీలకు బాగుంటుంది. అలాగే దేశం నందు సుభిక్షంగా ఉండును. కానీ రక్తవర్ణ చరిత్ర ధరించడం వలన ప్రపంచపరంగా మహాయుద్ధభయము, జనక్షేమమును, రక్తపాతమును సూచిస్తున్నది. 11 జూన్ 2025 నుంచి 7 జూలై 2025 వరకు గురుమూఢ ఉంది. 11 డిసెంబర్ 2025 నుంచి 1 ఫిబ్రవరి 2026 వరకు శుక్రమూఢ ఉంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహణాలు లేవు, సూర్యగ్రహణాలు లేవు. కానీ 2 చంద్రగ్రహణములు ఏర్పడుతున్నవి. మొదటిది భాద్రపద పూర్ణిమ శనివారం 7 సెప్టెంబర్ 2025 అశ్విని నక్షత్రయుక్త రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది దాదాపుగా 5 గంటల 23 నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న ఈ చంద్రగ్రహణం భారతదేశం నందే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలో కూడా చూడవచ్చు. ఇక రెండవ గ్రహణం పాల్గొన పూర్ణిమ మంగళవారం మార్చి 3, 2026 పుబ్బా నక్షత్రయుక్త కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం కృష్ణవర్ణం. ఇది చాలా కొద్ది సమయంలోనే, అంటే 26 నిమిషములలోనే పూర్తవుతున్నది. పుష్కరాలు వైశాఖ బహుళ విధియ బుధవారం 14 మే 2025 రాత్రి 10 గంటల 36 నిమిషాలకు గురు మిథున రాశి ప్రవేశం చేస్తున్నారు. తదాదిగా అంటే 15 మే తెల్లవారుజాము నుండి సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. ఇక ముఖ్యంగా అందరూ అడిగింది ఇందాక ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఈ సంవత్సరము అన్ని రాశుల వారులకు ఖర్చు కన్నా ఆదాయం ఎక్కువగానే ఉంది. అసలే జిఎస్టీ, సిఎస్టీ అంటూ అనేక ట్యాక్సుల మీద ట్యాక్సులు కడుతున్నారు. ఇంకా ఈ ఆదాయం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పడకూడదని ఎక్కువగా ఉన్న ఆదాయ వ్యయాలను చెప్పడం లేదు. అలాగే రాశి ఫలితాల విషయానికి వస్తే విశ్వావసు నామ సంవత్సరమున వృషభ, మిథున, కర్కాటక, మిథున రాశుల యందు గురువు, మీనరాశి యందు శని, మీన కుంభములలో రాహు, కన్యా సింహములలో కేతువు ఈ సంవత్సరపు ముఖ్య గ్రహ సంచారం. దీని వలన దాదాపుగా అన్ని రాశుల వారికి కొంత అభివృద్ధి, ఆరోగ్యపరంగా ఉపశమనము, రుణ బాధలు తీరటం, సంతానం వృద్ధి చెందటం, ఆర్థికంగా వృద్ధి చెందటం వంటివి ఉంటాయి. సమయభావాన్ని అనుసరించి ఎక్కువగా రాశి ఫలితాలు చెప్పటం లేదు. అది ఎందుకో చివరిలో తెలియజేస్తాను. ఇక తత్కాల వర్ష లగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశములను తెలంగాణ గురించి పరిశీలించిన నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జోరుగా ఉంటాయి. కానీ వాటి మీద ఏమాత్రం చర్యలు ఉండవు. అర్హులైన వారికి ప్రభుత్వ పరంగా లభించే పథకాలు సక్రమంగా అందే విధంగా చర్యలు ఉంటాయి. మే 2వ వారం నుంచి రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలతో అనేక ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే మూసీ నది పరిరక్షణ కార్యక్రమం కూడా ఊపందుకుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తత్కాల వర్ష లగ్న గ్రహ సంపత్తిని బట్టి ఈ సంవత్సర ఫలితాంశాలను పరిశీలిస్తే కేంద్ర రాష్ట్ర సయోధ్యతో రాష్ట్రం మెల్లమెల్లగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంటుంది. నిధుల వెల్లువతో రాజధాని నిర్మాణం ఊపందుకోవడమే కాకుండా పరిశ్రమలు, విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఉంటుంది. స్టార్టప్ కంపెనీల పరంగా ప్రభుత్వ ప్రోత్సాహం అధికంగా లభిస్తుంది. ఐటీ, నీటిపారుదల, రవాణా తదితర రంగాలలో అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యల వలన, ప్రత్యేక శ్రద్ధ వలన అధికంగా పెట్టుబడులు వస్తూ ఉంటాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని విధంగా భూముల ధరలు, ఇళ్ల ధరలు పెరుగుతాయి. దీర్ఘకాల అపరిష్కృత కోర్టు కేసుల తీర్పులు వెలువడి దోషులకి శిక్షలు ఖరారు అవుతాయి. వ్యవస్థలు సరిగ్గా పనిచేసే విధంగా తగు చర్యలు ఉంటాయి. వాతావరణ పరంగా రాష్ట్రంలో 1-2 తుఫానులు ఇబ్బంది కలిగించే సూచన ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం క్రమంగా ఊపందుకుంటుంది. అలాగే దేవాలయాలలో దైవ దర్శన పరంగా ప్రజలకి కలిగే ఇబ్బందులు తొలగించి అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. సోషల్ మీడియాలలో చేసే ఆరోపణల పైనను, ఆర్థిక క్రీడలలో జరిగిన అవినీతి పైన ఉన్నత స్థాయి వరకు తగు చర్యలు, అరెస్టులు ఉంటాయి. ఇక భారతదేశానికి ఈ సంవత్సర ఫలితాలను పరిశీలించిన ఈ సంవత్సరం జగల్లగ్నం కుంభలగ్నం అయింది. తత్కాల గ్రహస్థితిని బట్టి ఈ వత్సర ఫలితాంశాలను పరిశీలించిన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్న అనేక అంశాలపై కఠినంగా వ్యవహరిస్తూ చట్టాలను అమలు చేయడమే కాకుండా కొన్ని చట్టాలు అడ్డంకిగా ఉన్న వాటిని రద్దు కూడా చేయబడతాయి. మన దేశంలో అక్రమ వలసదారులను అంతర్జాతీయ చట్టాలు అగ్రదేశాల మద్దతుతో వారి దేశాలకి పంపించే విధంగా కఠిన చర్యలను అమలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అక్రమ వలసదారులకి మార్గాలు మూసుకొని పోతాయి. అధర్మ పరులు, అవినీతి పరులు శిక్షింపబడతారు. విద్య, వైద్య, న్యాయ, రెవెన్యూ తదితర రంగాలలో ఉన్నతులైన వారు చేసే అవినీతి బయటపడి శిక్షలకు గురి అవుతారు. ప్రజలు ధర్మవర్తనులై తమకై పాటుపడుతున్న నాయకులకి మద్దతుగా ఉంటారు. కోర్టులలో వాయిదా పడుతూ వస్తున్న జ్ఞానవాపి, మధుర దేవాలయాలపై తీర్పులు సనాతన ధర్మానికి అనుకూలంగా వస్తాయి. భారతదేశం ఆర్థికంగా వృద్ధి నొందుతూ ఉంటుంది. జీడిపి రేటు స్థిరంగా ఉంటూ మెల్లమెల్లగా వృద్ధి అవుతూ ఉంటుంది. రికార్డు స్థాయిలో జిఎస్టీ పన్ను వసూలు అవుతుంది. అదే సమయంలో జిఎస్టీ పన్ను విధానం వలన జరిగే అక్రమాలు కట్టడి చేయబడి పన్ను విధింపు విధానంలో సరళతరమైన మార్పులు వస్తాయి. గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు తగ్గింపు కూడా సూచన ఉంది. భారీ స్థాయిలో ఉన్న దేశీయమైన అప్పులు తీర్చబడతాయి. వ్యాపార పరంగా దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల వ్యాపారులు అధికంగా లాభాలను గడిస్తారు. ముఖ్యంగా పత్తి, నూలు, వస్త్ర వ్యాపారము అధికంగా ఉంటుంది. దేశీయంగా విద్యా విధానంలో వచ్చే మార్పులతో విదేశాలలో ఉన్నత చదువులకే వెళ్ళే విద్యార్థులు అనాసక్తితో ఉంటారు. అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలలో పరిస్థితుల వలన సాఫ్ట్వేర్ రంగం వారనా కాదు, మరే రంగం వారనో కాదు, అక్కడి వారు ఉన్న బలంగా తమ దేశానికి బయలుదేరాల్సిన పరిస్థితులను ప్రస్తుత గ్రహస్థితి తీవ్రత సూచిస్తున్నది. తమ ఆదాయమును మన దేశ బ్యాంకులలో దాచుకోవడం వలన వారికి కలిగే నష్టాన్ని కొంతవరకైనా నివారించుకోవచ్చును. ఐటీ తదితర రంగాలలో పెట్టుబడికి తగ్గ భద్రత దృష్ట్యా భారతదేశము దేశ విదేశీ పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఉండబోతోంది. అమెరికా డాలర్ డ్రీమ్స్ కరిగిపోయి మన వారి మేధో సంపత్తి మన దేశానికి ఉపయోగపడే విధంగా ఇక్కడే ఉండిపోతారు. ఇది వివాహ సంబంధాలపైన కూడా ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాల వలన అనేక స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయబడతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలలో నిపుణుల కొరత తీరి సర్వతోముఖ అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. ఐటీ నిపుణులలో కొత్త రకమైన ఉద్యోగ విధానం ఏర్పడే సూచన. కంపెనీలలో వర్క్ ప్రెషర్తో పనిచేయకుండా, జీతాల పెంపుదలతో సంబంధం లేకుండా ప్రాజెక్టులలో తన నిపుణత్వాన్ని బట్టి తన పనిని తన వరకు ఫ్రీలాన్స్గా చేసి అధిక ఆదాయాన్ని గడించే కొత్త తరం ఉద్యోగులు ఏర్పడబోతున్నారు.
ఇక ఇప్పటి వరకు మనవారు నైట్ షిఫ్ట్లు చేయడం చూశారు. ఇప్పటి వరకు మనవారు నైట్ షిఫ్ట్లు చేయడం చూశారు. ఇక ఈ సంవత్సరం నుంచి ఐటీ కంపెనీల వారు నైట్ షిఫ్ట్ సిస్టంలో మార్పులు వచ్చే సూచన. మన సమయానికి అక్కడి వారు నైట్ షిఫ్ట్లు చేసే విధంగా ఈ మార్పులు ఉండబోతున్నాయి. బంగారం ధర విస్తుపోయే మార్కును చేరుకుంటూనే ఉంటుంది. కానీ నిన్నటి నుంచి అంటే మార్చి 29 నుంచి మే 15 వరకు బంగారం ధర బాగా తగ్గే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టే జాతీయ రహదారుల నిర్మాణాల వల్ల రవాణా సౌకర్యాలు మెరుగున పడి టూరిజం, వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధి సూచన బాగా ఉంది. రైల్వే రంగంలో పలు సంస్కరణలు అమలవుతాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. స్టాక్ మార్కెట్, సెన్సెక్స్, నిఫ్టీ ఉత్తాన పతనాలలో నూతన రికార్డులను సృష్టిస్తాయి. ఇక ఇస్రో, డిఆర్డిఓలు తమ ప్రయోగాలను విజయవంతం చేసుకుంటూ వాణిజ్యపరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తాయి. 5G సేవలు విరివిగా అందుబాటులోకి వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ రంగం, ఇంటర్నెట్ సేవలలో అంతరాయం కలిగే అవకాశం బాగా ఉంది. భారతీయ మహిళా క్రీడాకారులు, సినిమా కళాకారులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను ఆర్జిస్తారు. స్వాతంత్రోద్యమ కాలం నుంచి భారతదేశ సమాజంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై నిజాలు తెలియజేస్తూ సినిమాలు వచ్చే అవకాశం బాగా ఉంది. వైద్యపరంగా మెరుగైన అధునాతనమైన వైద్యాన్ని ప్రజలు పొందబడతారు. అదే సమయంలో వైద్యపరంగా జరిగే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ఆర్టిఫిషియల్ మేధో సంపత్తి వలన అనేక రంగాలలో ఆశ్చర్యపరిచే ఆవిష్కరణలు జరుగుతాయి. దానివల్ల కొంత లాభ నష్టాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్, ఫోటోగ్రఫీ రంగాలలో నానో టెక్నాలజీ వలన వాటి స్థితిగతులలో సమూలమైన మార్పులు ఏర్పడే సూచన బాగా ఉంది. పర్వత ప్రాంతాలలో భూకంప సూచన, నదీ పరివాహక ప్రాంతాలలో ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేటు, ప్రభుత్వ, ప్రైవేటు, రక్షణ, పోలీసు, విద్య, వైద్య, వ్యాపారం, క్రీడలు తదితర రంగాలలో మహిళలు ఈ సంవత్సరము తమ సత్తాని చాటుతారు. ఇక శుక్ర, రాహు, శని గ్రహాల కలయిక కారణంగా ప్రథమార్థంలో భార్యాభర్తల యందు పరస్పర కీచులాటలతో ఉన్నప్పటికీ రవి రాజగుట వలన, శుక్రుడు ఉచ్చస్థితిని పొందడం వలన ద్వితీయార్థం నుంచి సంవత్సరాంతం వరకు భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమానురాగములు కలిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఇది కంక్లూజన్కి వస్తున్నాను. ద్వితీయార్థం నుంచి సంవత్సరాంతం వరకు భార్యాభర్తల మధ్యన పరస్పర ప్రేమానురాగములు కలిగి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తారు. రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే అనేక సాంస్కృతిక, ఆధ్యాత్మిక జాతరలలో ప్రజలు అధికంగా పాల్గొని సనాతన ధర్మ ప్రాముఖ్యతను నిలుపుతారు. విదేశీ విధానాలతో భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యాలను తనకు అనుకూలంగా మార్చుకోగలదు. ఐక్యరాజ్య సమితి, G20 వంటి అనేక అంతర్జాతీయ వ్యవస్థలపై భారత్ పట్టు బిగిస్తుంది. ఇక ఈ సంవత్సరం అమెరికాకి ప్రత్యేక సంవత్సరంగా భావించవచ్చు. అమెరికా తన అంతర్గత నిర్ణయాలతో వలసదారులు, విద్యా వ్యవస్థపై అనుసరించే విధానాల వలన, కోర్టులలో తేలని పౌరసత్వ విధానాల వలన, విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం వలన ఆ దేశము ఆర్థికంగా నష్టపోయే సూచన. అనేక అంతర్జాతీయ సంఘాలకి, దేశాలకి ఆర్థిక, సైనిక సహాయాలని అమెరికా నిలిపివేసే అవకాశం బాగా ఉంది. వివిధ దేశాలతో సుంకాల గొడవ విస్తృతం అవుతుంది. అయినప్పటికీ భారత్, అమెరికా స్నేహ సంబంధాలు మరింతగా బలపడటమే కాకుండా అనేక అంతర్జాతీయ విషయాలలో
అమెరికా మనకి అండగా ఉంటుంది. చైనా, పాకిస్తాన్లలో అంతర్గతంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇజ్రాయెల్తో పక్క దేశాల యుద్ధం వలన యూరప్ దేశాలు అన్ని రంగాలలో బలహీనపడతాయి. రష్యా రూబుల్, భారత రూపీలు డాలర్స్ డ్రీమ్ను దెబ్బతీస్తాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఒక కొలికి వచ్చే సూచన బాగా ఉంది. బంగ్లాదేశ్ విధి లేని పరిస్థితిలో మన దేశ స్నేహహస్తాన్ని కోరుకుంటుంది. బంగ్లాదేశ్లో తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగే అవకాశం బాగా ఉంది. తర్వాత భూటాను, టిబెట్ దేశాలు భారతదేశంలో కలుస్తాయనే రూమర్లు అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతాయి. పాకిస్తాన్, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య అల్లర్లు తీవ్రమయ్యే అవకాశం బాగా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఎట్లా ఉంటుందో అనే వివరాలు చూసుకున్నాము. ఇక ఈ విశ్వావస నామ సంవత్సర గ్రహస్థితిని ప్రాపంచికంగా కన్నా తాత్వికంగాను, ఆధ్యాత్మిక పరంగాను, గురుతత్వపరంగా చూస్తే ఎంతో అద్భుతమైన, విశేషమైన గురు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా మనకి తెలియజేసే విధంగా ఉంది. ప్రారంభంలో చెప్పుకున్నాం కదా, దంపతుల మధ్య అన్యోన్యత లోపించి చికాకులు పడుతూ ఉంటారని. కుటుంబ వ్యవస్థ బాగుపడటానికి నువ్వు ఏం చేయగలుగుతావో అది చేయమని శివశ్రీ గెంటాల వెంకటరమణ స్వామి వారు చెప్పిన దానిని గంగా పుష్కరాలలో గురుగారు ఇచ్చిన అభయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ గోపీచంద్ గారు, శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీ సాయినారాయణ గారి సహకారంతో గురుధామంలో గురుగారితో కలిసి అమ్మగారు కూడా ఉండాలని శ్రీ లక్ష్మీనారాయణ గారితో అమ్మగారి విగ్రహం చేయించారు. మహాశివరాత్రి రోజున స్థాపన చేయడం కూడా జరిగింది. దీని వలన గురుగారితో పాటు అమ్మగారికి కలిపి నమస్కరించుకొని 7 కానీ 11 ప్రదక్షిణలు కానీ చేసుకుంటే దంపతుల మధ్య చికాకులు తగ్గుతాయి, కుటుంబంలో శాంతి సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దాదాపు 3 సంవత్సరాల తరువాత కుటుంబ వ్యవస్థ బాగుపడటానికి, వివాహం కావాల్సిన వారికి సరైన సంబంధం కుదరటానికి దీనివల్ల వీలవుతున్నది. ఇది అనుకూలమైన కాలం. ఈ సంవత్సర గ్రహస్థితి మిథునంలో గురువు సంచరిస్తున్నారు. మిథున రాశిని స్త్రీ పురుష గుర్తుతో సూచిస్తారు. అది గురుగారి యొక్క విశేష అనుగ్రహ స్థితి అంటే. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, గురువు పంచమ, షష్టమ స్థానాలలో సంచరించడం వలన గురువుని, భగవంతుని విశ్వసించే వాళ్లకు, మహాత్ములను ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకునే వారికి జీవితాలలో ఎన్నో అద్భుతాలు, నిదర్శనాలు జరుగుతాయి. కానీ మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తున్నది. శని, కుజ, రాహు, శుక్ర, కేతువుల ప్రభావంతో గురు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా మనకు తెలియజేసే విధంగా గురుగారు ఒక అద్భుతాన్ని చేయబోతున్నారన్నది సూచన. మకర రాశి నుంచి గురువు పంచమ, షష్టమ స్థానాలైన వృషభ, మిథున రాశులలో ఈ సంవత్సరము సంచరిస్తున్నారు. పంచమం అంటే పరీక్షలను సూచిస్తున్నది. షష్టమం అంటే ఆ పరీక్షలు ఎలా ఉంటున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సూచిస్తుంది. వారు, వీరు అని కాదు, గురువుగారు తన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పరీక్ష పెట్టి దానిని తానే స్వయంగా దిద్దబోతున్నారు. ప్రార్థన మీదట కొద్దిగా పేపరు మీ అందరికీ తెలియపరచడానికి, లీక్ చేయడానికి అవకాశం మాత్రం ఇచ్చారు. పరీక్ష అంటే మనవారు భగవద్గీత వ్యాస పోటీలు నిర్వహించినట్టు కాదు. పేపర్ ఏమి ఉండదు, రాసేది ఉండదు. కేవలం గురువుగారిని నమ్ముకొని చేరుకొని ఉన్న తర్వాత మనం ఎంత మారాము, మన గురు కుటుంబ సభ్యులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నాము, సంఘంలో గురువుగారు మెచ్చే విధంగా ఉంటున్నామా లేదా అనే విషయాలపై ఈ పరీక్ష ఉండబోతున్నది. ఇంతకన్నా ఇక్కడ ఎక్కువగా చెప్పడానికి వీలు లేదు. గురువుగారు 1-to-1గానే ఉన్నారన్నది మనకు అనుభవమే.
ఆ విధంగానే ఈ పరీక్ష కూడా 1-to-1 గానే ఉంటుంది. అది ఎవరికి వారికి మాత్రమే ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాపంచికంగా మనకి గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, పాన్, ఓటర్ కార్డులు బయట దేశాల్లో వెళ్ళాలంటే పాస్పోర్టు, వీసాలు కావాలి. పైగా అవి కావాలంటే ఎన్నెన్నో నిబంధనలు. కానీ మనకి గురువు అనుగ్రహంతో లభించిన గురువుగారి కుటుంబ సభ్యుడు అనే గుర్తింపు కార్డు ఇక్కడే కాదు, పై 7 ఊర్ధ్వ లోకాలలో కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఉండే గోల్డ్ కార్డు. అది ఎవరు ఆపరు. మనము ఒకసారి గురువుని చేరుకున్న తర్వాత నరకాది కింది లోకాలకి వెళ్ళాము. గురుగారి పరంగా లభించిన దీనిని దుర్వినియోగం చేయకుండా ఈ లోకంలో మన తోటి వారికి ఆదర్శంగా ఉంటూ గురుగారు సంతోష విధంగా ఉండే విధంగా జీవించాలి. 7 లోకాలలో చెల్లుబాటు అయ్యే గురు కుటుంబ సభ్యులమైన తర్వాత ఇంకా షష్టగ్రహ కూటమి అనో మరో దేనికనో ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? గ్రేట్ అండి. నేను చెప్పాను కదా, నేను అసలు ఆ పంచాంగాలన్నీ వినకుండానే చెప్పేసాను. నేను రాజా కూడా పర్ఫెక్ట్గా చెప్తాడు గురువు కృప ఉంటే ఏమవుతుందని. అద్భుతం. షష్టగ్రహ కూటమిని ఎట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని టీవీలలో పండితులు భయపెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పండితులం కాదు, భక్తులము. మనం సాక్షాత్తు ఈశ్వరుడినే గురువుగా పొందాము. వారికి అది లేదు కాబట్టి వారు భయపడుతూ మనల్ని భయపెడుతున్నారు. మనకు ఆ భయం అక్కరలేదు. ఈ 6 గ్రహములు ఎక్కడ కలిశాయి అంటే చివరి రాశి అయిన మీనరాశి యందు. ఈ మీనరాశి ఎవరిది అంటే గురువు యొక్క రాశి. అంటే వాళ్ళందరూ గురుగారింటికి వచ్చారు, గురుధామంకు వచ్చారు. మనం గురుధాంకు రావచ్చును కానీ వారు మాత్రం రాకూడదా, గురువుగారిని కలవకూడదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అక్కడే గురుగారి అధిష్టానంలో గురుగారితో కలిసి ఉన్నారు. మరి మనం ఏం చేయాలంటే ఆ 9 గ్రహరాజములకి 9 ప్రదక్షిణములు, అమ్మగారికి 1, గురుగారికి 1 కలిపి మొత్తం 11 ప్రదక్షిణాలు చేయాలి. ఇక ఇక్కడ ఉన్నవారు ప్రసాదం తీసుకునే ముందు ఈ ప్రదక్షిణాలు చేయండి. మరి ఇక్కడికి రాలేని వారు అంటారా, గురుగారు అమ్మగారి ఫోటో మధ్యలో పెట్టుకొని మీ ఇంట్లోనే 11 ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని అండి? కేవలం 11 ప్రదక్షిణాలు చేస్తే చాలు. మనల్ని అనుగ్రహించడానికి వారందరూ కాచుకొని కూర్చొని ఉన్నారు. ఎంతో అద్భుతమైన విశేషమైన గురు అనుగ్రహాన్ని అనుభవపూర్వకంగా మనకు తెలియజేసే విధంగా గ్రహస్థితి ఉన్నది అంటే ఇదే అన్నట్టు. సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖిన భవంతు అని గురువాక్యమును మంత్రంగా 11 మార్లు జపిస్తే మనకి, మన వారిని, తోటి ప్రజల క్షేమము, సనాతన ధర్మ సర్వశత్రుక్షయము అడుగుతున్నాం కాబట్టి ఎంతో విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇక నూతన మార్పులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు వచ్చే ఈ ముఖ్య సమయంలో గురు కుటుంబ సభ్యులందరూ ధర్మాన్ని బాగా ఆశ్రయించాలి, భగవంతుని, గురువుని ప్రార్థించాలి, అడగాలి. నాకు ధర్మంలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను, మనోధైర్యాన్ని ఇవ్వమని, భయం చేత కానీ, ఆశ చేత కానీ, లోభత్వం చేత కానీ నేను అధర్మంలోకి వెళ్ళకూడదని, ఎలాంటి మనోదౌర్బల్యం మనసులోకి రాకుండా ధర్మంలో ఉండే విధంగా ధైర్యస్థైర్యాలను ఇవ్వమని ప్రార్థించాలి. ఈ విధంగా ప్రార్థిస్తే ఈనాటి నుంచి ఇప్పుడు గురువుగారు, భగవంతుడు దానిని మనకి అనుగ్రహించే గ్రహస్థితి ఉన్న కాలం ఇది. గురువు మీద శని దృష్టి ఉండటం వల్ల పరిశుద్ధ మనసుతో, కృతజ్ఞత విశ్వాసములతో ధర్మస్థాపన జరగాలని, నగురోరధికం సత్యం నగురోరధికం తపః అని గురువుగారిని ఆరాధిస్తూ ఉంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ గురువుగారు మనతో ఉన్నారు, మనం గురువుగారి సంరక్షణలోనే ఉన్నామని, శివయేవ గురువు అని ఈశ్వరుడినే గురువుగా పొందిన మనం అనవసరంగా దేనికి భయపడని అవసరం లేదు. గురువే ఈశ్వరుడై చేసిన బోధనను ఆచరించి జీవితాన్ని గడిపితే చాలు, ఇంతకన్నా ఇంకేమీ అక్కరలేదు. ఈశ్వర తత్వం సద్గురు శ్రీ శివానందులుగా రూపం తీసుకున్న కాలంలో మనం వారి దర్శనం చేసుకుంటూ మన జీవితాలను తరింప చేసుకుంటున్నామంటే
అది మన జీవి చేసుకున్న జన్మ జన్మాంతరాల పుణ్యఫలమైనని చెప్పిన గురువుగారు మహామహోపాధ్యాయ శ్రీ విద్యోపాసక జుమని డాక్టర్ శ్రీ విబిఎన్ శర్మ గారి మాటలను ఒక మాట గుర్తు చేసుకుంటూ, మన కర్మలను మనకే అందించేందుకు గ్రహాలను ఆధారం చేసుకుని రూపొందించబడిన సృష్టికార్య రచనలో సూర్యుని నుండి శని వరకు సమస్త గ్రహస్థారంగా ఉంది సద్గురువే. సద్గురువు ఆచరించి చూపే ధర్మాన్ని మనం అనుసరిస్తుంటే సమస్త గ్రహాల సారం తానై మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపించే వారి చల్లని నీడలో పయనించే మనకు యుగాంతమే సంభవించిన ఏ కొదువ ఉండదు. గురుగారి అనుగ్రహంతో ఉన్న మనకి నిమిత్త ప్రళయమైన ప్రపంచ యుద్ధమైన భయం అక్కరలేదు. అప్పుడు ఈశ్వర స్వరూపంగా ఉన్న మన గురువుగారు మనకి ఏమి అనుగ్రహం చేశారో అది మన అనుభవంలోకి వస్తుంది. ఈ సంవత్సర ఫలితములలో గ్రహస్థితి ఆధారంగా చెప్పబడిన శుభ ఫలితములే నిజమవ్వాలని, చెడు ఫలితములు జరగకుండా ఉండి అందరికీ అందరము క్షేమము రక్షణ కలగాలని, భారతదేశంలో సనాతన ధర్మం శాశ్వత పునఃస్థాపన జరగాలని గురుగారిని ప్రార్థిస్తూ, వారి సన్నిధిలో నాకు ఈ అవకాశం కలిగించిన అనుగ్రహ స్వరూపులైన శ్రీ సద్గురువులకు పాదావందన సమర్పించుకుంటూ, శ్రీ శివసేవా సంఘం, శ్రీ శివానంద కల్చరల్ ట్రస్ట్, శ్రీ గురుధామం వరంగల్, బల్స్పాడు, భీమిలి, హైదరాబాద్ మరియు శ్రీ గురు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరొక మారు తెలియజేసుకుంటూ, మన్నాథ జగన్నాథ మద్గురు జగద్గురు మదాత్మ సర్వభూతాని తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. సర్వే జన సుజన భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. క్షమించండి సార్, ధన్యవాదాలండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి గొప్పతనం ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నాతో ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూనే ఉంటాడు, రాత్రిపూట ఫోన్ చేస్తూ ఉంటారు. నాకంటే చిన్నవాడైనా కానీ సబ్జెక్ట్లో చాలా గొప్ప పండితుడు. ఒకరోజు మాటలలో చెప్పారు, మనం నిత్య రుద్రహోమం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పాడు. నేను అది కరెక్టే కదా అని చెప్పి, ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది ప్రతి ఆదివారం. సడన్గా నేను ఒక చిన్న స్పీచ్ ఇస్తూ, ఇవాళ నుంచి ఇక నిత్య రుద్రహోమం 400 సంవత్సరాలు చేస్తాము అని నా నోట్లోంచి అనేసాను. 400 సంవత్సరాలు నేను ఉంటానా? నేను ఉండకుండా కూడా 400 సంవత్సరాలు ఎలా చేస్తామని నేను అన్నానంటే, రాజాని చూసుకుని అన్నాను, గురువుగారిని చూసుకుని అన్నాను, గురువుగారు ఈ క్షేత్రంలో 400 సంవత్సరాలు ఈ పేరుతో పిలిస్తే పలుకుతాను, మీరు ఇలా రెప్పపాటు కాలంలో మీకు ఆన్సర్ చేస్తాను ఈ క్షేత్రంలో అని మాటిచ్చారు గురువుగారు. స్వయంగా ఆయన నోటితోటి ఉన్న వీడియోలు ఆడియోలు ఉన్నాయి. అందుకని 400 సంవత్సరాలు నిత్య రుద్రహోమంలో కరోనా టైంలో కూడా పూజారి గారు, వేద పండితులు కానీ మేము కానీ దారులు తప్పించుకుని మేము వచ్చి పూజలు చేసి వెళ్ళాము. కరోనా టైంలో కూడా వచ్చి వెళ్ళాము, ప్రతిరోజు వచ్చి కార్యక్రమం చేస్తూనే ఉన్నాము. అప్పుడు కూడా 5.5 సంవత్సరాల నుంచి ఎలాంటి విఘ్నము లేకుండా జరుగుతుంది. అది రాజశేఖర్ గారి గొప్పతనం, వారి మూర్త బలం. కాబట్టి వారికి మనం ఘనంగా చప్పట్ల